హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. సో చాలా డేస్ అయితే అయింది నేను లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయకుండా. నా సెకండ్ ప్రెగ్నెన్సీ, నేను నా థర్డ్ ట్రైమిస్టర్లో ఉన్నాను. గ్రోత్ స్కాన్ అప్డేట్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట ఈ వీడియోలో గ్రోత్ స్కాన్ కోసం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీరు ఇచ్చే ఒక్క లైక్ కూడా నాకు మంచి వీడియోస్ చేయడానికి బూస్టప్ని అయితే ఇస్తుందన్నమాట. సో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రోత్ స్కాన్ ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఏ వాల్యూస్ నార్మల్, ఏ వాల్యూస్ అబ్నార్మల్ అనేవి క్లియర్గా అయితే తెలుసుకుందాం అనమాట. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. గ్రోత్ స్కాన్ వచ్చేసి నార్మల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి అరౌండ్ 28 to 32 వీక్స్ మధ్యలో అయితే డాక్టర్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు చేయించుకోమని చెప్పి. నార్మల్గా ఒక్క గ్రోత్ స్కాన్ అయితే సరిపోతుంది. బట్ ఈ మధ్యలో డాక్టర్స్ అయితే 2 గ్రోత్ స్కాన్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. బికాజ్ ఏదైనా వాళ్ళకి కొంచెం బేబీలో ఏదైనా ప్రాబ్లం కనిపించినా, ఒకవేళ మదర్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ దాని అరౌండ్ 36 to 40 వీక్స్ మధ్యలో కూడా ఇంకొకసారి చేయించుకోమంటున్నారు అనమాట. అండ్ యాక్చువల్లీ గ్రోత్ స్కాన్లో ఏమేమి చెక్ చేస్తారో అనేది అయితే తెలుసుకుందాము. ఫస్ట్గా అయితే గ్రోత్ స్కాన్లో బేబీ పొజిషన్ అనేది చెక్ చేస్తారనమాట. నార్మల్ పొజిషన్ ఏంటి అని అంటే బేబీది సెఫాలిక్ పొజిషన్. సెఫాలిక్ పొజిషన్ అంటే ఏంటి అని అంటే బేబీ హెడ్ వచ్చేసి డౌన్కి ఉండడము అండ్ కాళ్ళు వచ్చేసి పైకి ఉండడం అన్నమాట. సో బేబీ హెడ్ డౌన్ ఉంటే అది కరెక్ట్ పొజిషన్ అండ్ అది నార్మల్ పొజిషన్గా అయితే ట్రీట్ చేస్తారు డాక్టర్స్. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసి ట్రాన్స్వర్స్ పొజిషన్, అబ్నార్మల్ పొజిషనే అనమాట. సో థర్డ్ పొజిషన్ వచ్చేసి బ్రీచ్ పొజిషన్. ఈ బ్రీచ్ పొజిషన్ ఏంటి అని అంటే బేబీ తల వచ్చేసి పైకి ఉండడము, కాళ్ళు వచ్చేసి కిందికి ఉండడం అన్నమాట. ఇది కూడా అబ్నార్మల్ పొజిషనే ఉన్నా కానీ మనకు నార్మల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉండవన్నమాట. సో నేనేమన్నానంటే ఇలాగే బేబీ ఈ పొజిషన్లోనే ఉంటుంది అని కాదు, బికాజ్ మనకు 1 month టైం ఉంటుంది. బేబీ ఎప్పుడైనా మూమెంట్ తన పొజిషన్ అయితే చేంజ్ చేసుకుంటుంది. బట్ ఇట్ డిపెండ్స్ అనమాట. ఒక్కోసారి ఇంకా చాలామంది అయితే ఎక్సర్సైజెస్ కూడా చేస్తారు బేబీ నార్మల్ పొజిషన్, సెఫాలిక్ పొజిషన్లో రావడానికి. బికాజ్ చాలామంది అయితే ఇట్లా సెఫాలిక్ పొజిషన్లో ఉంటే నార్మల్ అవుతుంది అని అనుకుంటారు కదా. అంటే ఒక్కోసారి ఇంకా చెప్పలేము, ఈ పొజిషన్ బట్టే కాదు, ఇంకా వేరే కారణాల వల్ల కూడా నార్మల్ అవ్వకపోవచ్చు. బట్ ఏంటి అని అంటే నార్మల్ అవ్వడానికి అయితే ఫస్ట్ ఏంటి అని అంటే బేబీ అయితే కరెక్ట్ పొజిషన్లోకి అయితే ఉండడం అనమాట. వచ్చేసి మన గ్రోత్ స్కాన్లో ఏం చెక్ చేస్తారు అని అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్, ఏఎఫ్ఐ అని ఉంటుంది అనమాట. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్. ఇది ఏంటి అని అంటే ఉమ్మునీరు లెవెల్స్ ఎలా ఉన్నాయో అయితే చెక్ చేస్తారు డాక్టర్స్. ఉమ్మునీరు లెవెల్స్, ఏఎఫ్ఐ నార్మల్ లెవెల్స్ ఏంటి అంటే బిట్వీన్ 8 to 18 ఉంటే నార్మల్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్గా అయితే ట్రీట్ చేస్తారు. సో బిలో 5 ఉంటే ఏంటి అని అంటే ఉమ్మునీరు లెవెల్ అయితే చాలా తక్కువగా ఉంది అని అర్థం. సో మనం ఏం తెలుసుకోవాలి అని అంటే బేబీలో ఏదైనా ప్రాబ్లం ఉంది అని అయితే గ్రహించుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అబౌవ్ 25 ఉంటే ఏంటి అని అంటే అది చాలా ఎక్కువగా ఉమ్మునీరు ఉంది అని అర్థం అనమాట. సో అబౌవ్ 25 కూడా ఉండకూడదు ఉమ్మునీరు అనేది. అప్పుడేంటి అని అంటే డయాబెటీస్ కానీ లేదంటే ఏదైనా జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉన్నట్టు అయితే డాక్టర్స్ అయితే గుర్తిస్తారనమాట. అండ్ థర్డ్ అయితే ఈ స్కాన్లో ఏం చెక్ చేస్తారంటే బేబీ గ్రోత్ అనమాట. సో బేబీ గ్రోత్ని అయితే చెక్ చేస్తారు. బేబీ వెయిట్ ఎంత ఉంది. మనం 8th monthలో ఉంటాం కదా, థర్డ్ ట్రైమిస్టర్లో అరౌండ్ 28 to 32 వీక్స్లో ఈ టెస్ట్ చేస్తారు. కాబట్టి అప్పటికి బేబీ వెయిట్ ఎంత వెయిట్ అయితే ఉండాలో అంత వెయిట్ ఉందా లేదా అని అయితే చెక్ చేస్తారు డాక్టర్స్. అండ్ మనకు రిపోర్ట్లో కూడా క్లియర్గా ఇస్తారనమాట. గ్రాస్ వెయిట్ బేబీది ఎంత అని కూడా క్లియర్గా మనకైతే రిపోర్ట్లో బేబీ వెయిట్ కూడా మెన్షన్ చేస్తారు. సో ఈ రిపోర్ట్లో అయితే మనకి ఫీటల్ బయోమెట్రిక్స్ కింద హెచ్సి, ఏసీ, ఎఫ్ఎల్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తారనమాట. హెచ్సి అంటే ఏంటి అని అంటే హెడ్ సర్కంఫరెన్స్ అనమాట. అంటే
మనం తలభాగంలో ఉన్న కొలతలు అయితే క్లియర్గా ఎన్ని సెంటీమీటర్స్ ఉంది బేబీది హెడ్ సర్కంఫరెన్స్ అయితే ఇస్తారు. అండ్ ఎఫ్ఎల్ ఏంటి అని అంటే ఫీమర్ లెంత్, నడుం భాగంలో ఉన్న కొలతలు అనమాట బేబీది. అండ్ ఏసీ అంటే అబ్డామినల్ సర్కంఫరెన్స్, కడుపు భాగంలో ఉన్న కొలతలు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి సెంటీమీటర్స్లో అయితే ఇస్తారనమాట రిపోర్ట్లో. అయితే బేబీని చూపించారనమాట 3Dలో. సో అప్పుడు నా బేబీ అయితే ఎలా ఉంది అని అంటే లిప్స్, నోస్ ఇలా సైడ్లో చూపిస్తుంది అనమాట. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా కవర్ చేసుకుంది. ఇక్కడి వరకు అయితే నాకు చూపించారు. సో హ్యాండ్ వచ్చేసి ఇలా కవర్ చేసేసుకుంది. సో నేనైతే ఇక్కడ సైడ్ మొత్తం ఇక్కడి వరకు అయితే క్లియర్గా చూశాను. దట్ వాజ్ వెరీ మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ. ఎంత మంచిగా అనిపించిందో అసలు. చెప్పాను కదా నేను AFI అని ఉంటుందని. AFI అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ 12.3 సెంటీమీటర్స్. సో ఇది కూడా నార్మల్ రేంజ్లోనే ఉందన్నమాట. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఈజ్ అడిక్వేట్ అంటే నార్మల్గా ఉంది అని అర్థం అనమాట. ఫీటల్ బయోమెట్రిక్ BPD వచ్చేసి 7.6 సెంటీమీటర్, HC వచ్చేసి 28.1, AC వచ్చేసి 28.6, FL వచ్చేసి 5.73, GA వచ్చేసి 31 వీక్స్. సో నాది వచ్చేసి 31 వీక్స్ 0 days అని ఇచ్చారనమాట ఇక్కడ. EDD అయితే 16/8/2025. ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ వచ్చేసి, సో ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫీటల్ వెయిట్ వచ్చేసి నాది 1787 ± 261 grams అయితే నా బేబీ ఇంత వెయిట్ ఉందన్నమాట. సర్వికల్ లెంత్ వచ్చేసి 4.7 సెంటీమీటర్స్. న్యూకల్ కార్డ్ సీన్. సో ఇదైతే మనము ఒకసారి డిస్కస్ చేసుకోవాల్సిన విషయం. న్యూకల్ కార్డ్ సీన్ అంటే డాక్టర్ ఏమన్నారు అని అంటే బొడ్డుదాడు ఉంటుంది కదా. సో నా బేబీ వచ్చేసి బొడ్డుదాడు మెడలో వేసుకొని ఉంది అని చెప్పారనమాట. బేబీ ఇంకా 1 month టైం ఉంది కాబట్టి బేబీ ఏ టైంలోనైనా పొజిషన్ మార్చేస్తుంది. ఒక్కోసారి బొడ్డుదాడు వెళ్ళిపోకపోవచ్చు అని అన్నారు. బట్ ఎవ్రీ 3 ప్రెగ్నెన్సీలో ఒక ప్రెగ్నెన్సీది ఇలా కంపల్సరీ ఉంటుంది అని అంట. కానీ దీనికైతే ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. బట్ వాటర్ కంటెంట్ అయితే ఎక్కువగా తీసుకోమని చెప్పారనమాట. బికాజ్ ఒక్కోసారి ఏమవుతుంది అని అంటే వాళ్ళు మూమెంట్స్ చేసిన కొద్దీ అలా ఆ తాడు వాళ్ళ మెడలో ఉంటుంది కదా, అది టైట్గా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనమైతే బేసిక్ ఎక్సర్సైజెస్ ఏమైనా చేయడం కానీ, అంటే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకపోతే బేసిక్ ఎక్సర్సైజెస్ చేసి మంచిగా వాటర్ కంటెంట్ అయితే తీసుకోమని అయితే చెప్తారనమాట డాక్టర్స్. సో నా బేబీ వచ్చేసి బ్రీచ్ పొజిషన్లో ఉంది అండ్ కార్డ్ వచ్చేసి మెడలో వేసుకొని ఉంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంప్రెషన్ ఏంటి అంటే సింగిల్ లైవ్ ఇంట్రాయూటరన్ ప్రెగ్నెన్సీ కరస్పాండింగ్ టు 31 weeks 0 days విత్ బ్రీచ్ ప్రెజెంటేషన్, న్యూకల్ కార్డ్ ప్రెజెంట్, ఇంటర్వెల్ గ్రోత్ ఈజ్ నార్మల్, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అడిక్వేట్. సో ఇవైతే ఇంపార్టెంట్. సో ఈ ఇంప్రెషన్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అక్కడ కింద అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ నార్మల్ ఉన్నాయి అని అయితే మెన్షన్ చేశారు అనమాట. సో నేనైతే మీకు నా గ్రోత్ స్కాన్ కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదండి నేను బేబీని ఇలా చూశాను అని. నాకైతే అక్కడ 3Dలో చూపించారు కలర్లో. ఇక్కడైతే వాళ్ళు కలర్లో ఇవ్వలేము, బ్లాక్ అండ్ వైట్లోనే ఇస్తాము అని చెప్పారనమాట. సో ఇది అండి, ఇదనమాట. సో ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చు, నేను లాస్ట్లో అయితే క్లియర్గా నా గ్రోత్ స్కాన్ రిపోర్ట్ని అయితే అటాచ్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేసేయండి. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ అనదర్ వీడియో.